రాజకీయాల్లో సంక్షోభానికి ఎన్ కార్డ్ పడింది. బల పరీక్షలో చెంపై సోరెన్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సొంతం చేసుకుంది. చెంపైకు మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా 29 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో జార్ఖండ్ సీఎంగా చెంపై సోరెన్ కొనసాగనున్నారు. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు చెంపై సోరెన్ ప్రసంగించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందని సీఎం చెంపై సోరెన్ ఆరోపించారు. హేమంత్ సోరెన్ ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు బీజేపీ కేంద్ర విచారణ సంస్థలను ఉపయోగిస్తుందని మండిపడ్డారు. Any doubt, any question, we have won the confidence vote very convincingly. The operation of the BJP, Operation Lotus, Operation Kichad, has been unsuccessful. They delayed. First, they arrested Hemant Soren, got him to resign. Then they delayed the swearing in of Champai Sorenji. Then they gave time till today, the 5th of February, in spite of all their best efforts. The best efforts of the Prime Minister and the Home Minister, I should say actually the best, worst efforts. They have been unsuccessful in Jharkhand. This government will survive the balanced term of 1 year, and we will go to the people of Jharkhand for a renewed mandate based on the work that we have done and on the betrayal of the mandate that the BJP has tried to sabotage and subvert. Well, all governors today, unfortunately, none of them is independent. None of them exercises judgment on his own or her own. Whether you take Kerala, whether you take Assam, whether you take Manipur, whether you take Bihar, whether you take Jharkhand, Maharashtra, you take any state. Ultimately, G2 call the shots. There is never any doubt, ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, బల నిరూపణ పరీక్షల్లో అయితే చెంపై సోరెన్ నేతృత్వంలో మహాకూటమి అయితే విజయం సాధించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రసన్న, ఎట్టకేలకు జార్ఖండ్ వివాదానికి శుభం కార్డు పడింది. చెంపై సోరెన్ బల పరీక్షలో నెగ్గారు. ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ కొనసాగనున్నారు. చెంపై సోరెన్కు మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే వ్యతిరేకంగా 29 మంది, అంటే బీజేపీకి సంబంధించి 26 మంది, అలాగే బీజేపీ సపోర్ట్ చేస్తున్న మిగతా ముగ్గురు, మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు చెంపై సోరెన్కు బల పరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇటు 47 మంది, అంటే మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్లో 41 మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ 6 సీట్లు, అంటే 6 ఎమ్మెల్యేలు చెంపై సోరెన్కు మద్దతు తెలిపారు. ఇక మొదటి నుంచి అసలు వివాదానికి కారణం ఏంటి, మళ్ళా చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కానీ బల నిరూపణ చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒకసారి మనం చూస్తే గనక, భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ను ఈడీ విచారించి సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసేందుకు నిర్ణయించుకునే నేపథ్యంలో రాజ్భవన్కి వెళ్ళి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోనే హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని రాంచీ ప్రత్యేక కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత శుక్రవారం 5 రోజుల పాటు ఈడీకి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తర్వాత 31వ తేదీన అదుపులోకి తీసుకోవడం, తర్వాత బల పరీక్షకు సంబంధించి నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని చెంపై సోరెన్ కోరినప్పటికీ కావాలని ఇటు బీజేపీ ప్రభుత్వం కనుసరణలో వ్యవహరిస్తున్న గవర్నర్లందరూ, అంటే దేశవ్యాప్తంగా కూడా కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలోకి ఉంటుందో దేశవ్యాప్తంగా కూడా ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులనే గవర్నర్లుగా నియమిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఇటు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెంపై సోరెన్ వర్గం సంతకాలతో కూడిన ఒక నివేదిక సమర్పించినప్పటికీ, ఒక డాక్యుమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఆందోళన చెందిన జేఎంఎం కానీ కాంగ్రెస్ సంబంధించిన కూటమి నేతలందరూ కూడా, కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఆందోళన చెంది హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలనే ఉద్దేశంతో వారందరూ కూడా నిర్ణయించుకున్నారు. తర్వాత ఆ రోజు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి, అంటే హైదరాబాద్ షిఫ్ట్ కావడానికి ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించక ఫ్లైట్ ల్యాండ్ కావడానికి ఎయిర్పోర్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలోనే రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగి వెళ్లారు. తర్వాత మరుసటి రోజునే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రావాలంటూ కూడా సిపి రాధాకృష్ణన్ గవర్నర్ నుంచి
వర్తమానం వెళ్లడంతో చెంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే హైదరాబాద్కు ఎమ్మెల్యేలను షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత నిన్న హైదరాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాంచీ చేరుకున్నారు. రాంచీ చేరుకున్న తర్వాత రాత్రి అక్కడ బస్ చేసి ఈ రోజు ఉదయం నేరుగా రాంచీ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకుని బల పరీక్షలో పాల్గొన్నారు. ఇటు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా ట్రస్ట్ ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం 47 మంది చెంపై సోరెన్ ప్రభుత్వానికి బల నిరూపణలో భాగంగా 47 మంది మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా చెంపై సోరెన్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా కావాలనే జాప్యం చేసే విధంగా, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే విధంగా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ వ్యవహరించాయి. సిపి రాధాకృష్ణన్ కావాలనే జాప్యం చేసే విధంగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా లేట్ చేశారంటూ కూడా వీరందరూ ఆరోపణలు చేస్తారు. మరోవైపు ఇటు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బల నిరూపణ జరిగిన తర్వాత ఇటు జయరాం రమేష్, రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ కూడా స్పందించారు. ఆపరేషన్ లోటస్ అనేది అక్కడ పనిచేయలేదు, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంది కాబట్టి బల నిరూపణలో చెంపై సోరెన్ విజయం సాధించారంటూ కూడా జయరాం రమేష్ చెప్పారు. థ్యాంక్ యూ శివ.